చిరునామాలు చెప్తారా? రాస్తాను. ప్రధాని గారు, మొదటి శుభలేఖ మా శేఖర్కు రాయి. శుభం. ఆ చేత్తోనే వెంటనే బయలుదేరమని ఉత్తరం కూడా రాయించండి. ఇక్కడ బోర్డు పనులు ఉన్నాయి. శేఖర్ అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట. పెళ్ళంటే కాదన్నాను గాని శేఖర్ అంటే నాకు మాత్రం అభిమానం లేదా? మీరు చెప్పండి అవధాన్ గారు. చిత్తం చిత్తం, చాలా అభిమానం. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హుషారుగా ఉన్నారు? మా మావయ్య కూతురు పెళ్లి. గుడ్. శుభలేఖ. నేను రేపే బయలుదేరి వెళ్ళాలి. రేపేనా? లేకపోతే మావయ్య బాధపడ్డు. మరి ఫ్యాక్టరీ? మీరున్నారుగా అసిస్టెంట్. అబ్బా ఆశ. ఇవాళ టైపిస్ట్ రాలేదు. అర్జెంట్ లెటర్స్ చాలా ఉన్నాయి. నేను డిక్టేట్ చేస్తాను. మీరు కాస్త టైప్ చేసి పెట్టండి ప్లీజ్. ఓయ్ తప్పకుండా. టు శ్యామలా ఫెర్టిలైజర్స్, ఏలూరు, వెస్ట్ గోదావరి. డియర్ సిర్స్, we are in receipt of your letter of 25th August and noted the contents. As desired by you, we are supplying 500 bags of ammonia ఆగిపోయారే? మీరు వింటున్నారా అని? మీకు ఎందుకు కలిగిందా అనుమానం? అసలు అనకపోతేను అర్థం కానప్పుడు కదండి అనేది. మీరు నాకు పూర్తిగా అర్థమైపోయారు. ఏమిటి మాట్లాడరే? మీ నాన్నగారితో నాకేదో సహాయంగా ఉంటానని పెద్ద హామీ ఇచ్చి ఇక్కడికి వచ్చింది ఈ కొత్త చేష్టలు చేయడానిక? ఎందుకండి కోపడతారు? సరదాగా రాస్తాను. మీ సరదాలు ఇంటి దగ్గర తీర్చుకోండి. ఇది ఆఫీస్. ఇక్కడ అవకతవకలు చేస్తే నేను సహించాను. ఏమిటయ్యా శేఖర్, మా అమ్మాయిని హళ్ళ కొట్టేస్తున్నావు? ఈ మేనేజర్ గారికి మరీ కోపం ఎక్కువ నాన్న. అవునవును, నేను అదే అనుకుంటున్నాను. అసలు ఏం జరిగింది? అమ్మాయి, నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలమ్మా. ఇప్పుడే తీసుకొస్తాను నాన్నగారు. ఎందుకు ఇలా గుట్టకలు మింగుతావు? మీ ఇద్దరి మధ్య తగాదా ఎందుకు వచ్చింది? లేదండి. మరి మా అమ్మాయి అంటే ఏమనుకున్నావు? మంచి ఆర్టిస్ట్, బొమ్మ చాలా చక్కగా రాసింది. కాకుంటే చిన్న లోటు ఉంది, అది నేను సరి చేస్తాను. ఆ పెన్సిల్ లేవు. ఇదిగో నాన్నగారు డబ్బు. ఉండమ్మా, నీ బొమ్మకు ఫైనల్ టచ్ ఇస్తున్నాను. ఎలా ఉందో చూడు. ఇదేం నాన్నగారు, నా మొహం టెంకాయలా ఉంది. చూడు. బాగుందండి, చాలా బాగుంది. ఏంటి శోభ కాదండి, కొబ్బరికాయ. దీని అర్థం ఏంటంటే వయసులో ఉన్న మీ ఇద్దరి మనసులు కోతులయ్యాయి. మా అమ్మాయి తన కోతి లాంటి మనసును ఏ కోతి వైపు మళ్లించిందో చక్కగా చిత్రించింది. అందుకు శిక్షగా మా అమ్మాయిని కొబ్బరికాయం చేసి ఆ కోతి చేతిలోనే పెట్టాను. ఏమంటావు? చూడు శేఖర్, సమర్థుడైన అల్లుడు కోసం ఇంతకాలం తపస్సు చేశాను. అందుకే నీకు పరీక్ష పెట్టాను. నెగ్గింది నువ్వే అనుకో. కాదు నేను కూడాను. నీతికి నిజాయితీకి ప్రతిరూపమైన అల్లుడు దొరికాడు నాకు. ఏమండి, ఏమిటండి మీరు అంటున్నది? ఏం కంగారు పడకు. ఈ లగ్నాల్లోనే అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అనంతరావు గారు, ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా పేరు పెట్టి పిలుస్తావే? ముద్దుగా మామయ్యను అనవయ్యా. మామగారు వస్తుందమ్మా. మరి డబ్బు నాకు ఇప్పుడు డబ్బుతో అవసరం ఏముందమ్మా. వస్తా. సడన్ గా మీ నాన్నగారు ఎంత పనిచేశారు? ఏం చేశారు? కోతికి కొబ్బరికాయనిచ్చారు. ఎంతకాలం సొంతం అనుకుని అనుభవించిన ఆస్తి ఇప్పుడు వారసులు పట్టు వచ్చి లాక్కుపోతారా? వాళ్ళకి బుద్ధి లేకపోతే? ఇంకా ఎందుకే శాపనార్థాలు? ఎవరిని ఎన్ని తిట్టినా ఎంత ఏడ్చినా పోయిన ఆస్తి తిరిగి రాదుగా. అలా నోరు మూసుకుంటావా? లేకపోతే విధుల గారి గంతులేవే. సిగ్గు లేకపోతే. అయ్య భగవంతుడా, మేమేం పాపం చేశాం? మాకెందుకు ఈ శిక్ష నాయనా? మామయ్య. శేఖర్ రాబా. ఏమిటి మామయ్య అంతా అలా ఉన్నారు? ఏం జరిగింది? ఏం చెప్పను బాబు. సుప్రీంకోర్టులో వారసులు గెలిచారు. ఎంత పని జరిగింది? అనుకోనిదే జరిగింది బాబు. ఆస్తి అంతా పోయింది. అమ్మాయి పెళ్ళయ్యే వరకు ఇంట్లో ఉండటానికి మాత్రం వారసులు అంగీకరించారు. ఆ తర్వాత ఎక్కడుండాలో ఏం చేయాలో పాల్పోవటం లేదు. మామయ్య, మీ వాణ్ణి నేను ఒకడిని ఉన్నానే మాట మర్చిపోయావా? మీరు కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను. మామయ్య, మీకు నేను కన్నబిడ్డను కాకపోయినా మీరే నాకు తల్లిదండ్రులు. నేనెక్కడుంటే మీరు అక్కడే ఉంటారు. బాబు, ఇక ఆ గొడవలు మర్చిపో మామయ్య.
రాధ పెళ్లి గురించి ఏం చేయాలో ఆలోచించు. ఇంకా ఏమిట్రా ఈ పెళ్లి గురించి ఆలోచించేది? చదువు సంఖ్య లేకపోయినా ఆస్తి న్యూస్ ఖాయం చేసుకున్నాం. అది కాస్త ఊడి తర్వాత మనకెందుకు ఈ సంబంధం? అది నిజమే అనుకోండి నాన్నగారు, కానీ ఇప్పుడు 10 మందిలో తలెత్తుకుని తిరగడం ఎలాగా? అసలు నువ్వు ఇక్కడ ఉంటే కదా ఆ బాధ. అప్పో సప్పో చేసి అమెరికా పంపిస్తా. నువ్వు తిరిగి వచ్చేసరికి లక్షలు కుమ్మరిస్తామంటూ మన కాళ్ళ దగ్గరికి వస్తే సంబంధాలు ఏమంటావు? సరే మీ ఇష్టం. రండి అవధాని గారు రండి. పెళ్ళికి ఎంతమంది తరలిస్తున్నారు, వాళ్లకు కావలసిన ఏర్పాట్లు ఏమిటో తెలుసుకొచ్చారా? సందేహిస్తున్నారేంటి? తమతో ఏం చెప్పను బాబు. ఏమిటండి కొత్తగా మాట్లాడుతున్నారు? ఈ రోజు ఉదయమే పెళ్లి కుమారుడు కబురు చేశాడు. ఎవరు? మోహన? అవును బాబు. కబురు చేసి అనరాని మాట అన్నాడు. ఏమిటది? చెప్పండి. రాధమ్మ 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 గర్భవతట. గిట్టని వాళ్ళు ఎవరో చెబితే ఆ మూర్ఖుడు నమ్మి నానా మాటలు అన్నాడు. మీకు నమ్మకం చాలకపోతే వెళ్ళి వాళ్ళని అడగమని నన్ను మెడపెట్టుకుని గింటాడు బాబు. కొంప ముంచావు కదే. ఆ అబ్బాయికి బుద్ధి లేకపోతే నువ్వెలా తొందరపడ్డావే? రాధా, నువ్వు ఇంత నీచానికి దిగజారావా? నా పరువు ప్రతిష్ట గంగపాలు చేస్తావా? ఎవడు వాడు? ఎలా జరిగింది చెప్పు, చెప్పు, లేదా నీ ప్రాణాలు తీస్తాను. ఉండు శేఖర్, నా కడుపు రగిలిపోతుంది బాబు. ఇంతకంటే అవమానం ఇంకేం కావాలి? విషయం తెలుసుకోకుండా ఎందుకు మావయ్య తొందరపడతాం? రాధ గుణం మనకు తెలియంది కాదు. బుద్ధిపూర్వకంగా ఏ పొరపాటు చేసి ఉండదు. అత్తయ్య, ఏమిటిది? నిజమేనా? నిజమే బాబు. అమ్మాయి నగలగొండానికి పట్నం వెళ్ళినప్పుడు ఈయన లేకుండా చూసి మనిద్దరం కాబోయే భార్యాభర్తలమే కదా, ఇంకా సిగ్గెందుకని ఏవేవో మాయ మాటలు చెప్పి ఇంత ఘోరం చేశాట నాయన. వాడి ఇంత పనిచేసి పెళ్లి చేసుకోవాలని అవధానంతో కవర్ చేస్తాడా? ఎంత మోసం చేశాడా తండ్రి. ఇక నా బిడ్డగా ఏం కావాలరా దేవుడా? అయ్యయ్యో, ఏమిటి ఏడుపులు పెడబబ్బులు? 10 మంది వినాలనా? మావయ్య, మీరేం కంగారు పడకండి. నేను మోహన్ దగ్గరికి వెళ్తాను. అతనికి బుద్ధి వచ్చేట్టు 4 చివాట్లు పెట్టి ఈ పెళ్లికి ఒప్పించేస్తాను. నాయన, నేను దేవుడు చల్లగా చూస్తాడు ఆయన. మన రాధ బతుకు బండల పాలు కాకుండా చూడు తండ్రి. అలాగే వస్తామా? హలో, మీరేనా మోహన్? ఎస్, మీరెవరు? నా పేరు శేఖర్, భూషయ్య గారి మేనల్లుండి. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఏమిటది? రాధ పెళ్లి గురించి. ఆ విషయంలో నువ్వు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమీ లేదు. వచ్చిందాన్ని వెళ్ళొచ్చు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రాధను తిరస్కరించడం అన్యాయం. మావయ్యకు ఆస్తి పోయిందని మీరు అలా చేయడం ధర్మం కాదు. కట్టకారుకులు మీకు ఏం కావాలో చెప్పండి, నేనే ఏర్పాటు చేస్తాను. డబ్బు కోసం గడ్డి కరిచే మనిషిని అనుకుంటున్నావా? మాది జమీందారుల వంశం అన్న సంగతి మర్చిపో. మోహన్, మీరు ఈ పెళ్లి కాదంటే రాధ జీవితం అన్యాయం అయిపోతుంది. వాళ్ళది పరుగుల కుటుంబం, అభిమానమే ప్రాణంగా బ్రతికే మనుషులు వాళ్ళు. అందుకని నన్నేం చేయమంటావు? అనుకున్న లగ్నానికి పెళ్లి చేసుకుని అందరి పరువు కాపాడు. అసంభవం. పతిత మెడలో తాళి కట్టేంత విశాల హృదయం నాకు లేదు. రాధ పతిత అని నువ్వే అంటున్నావా? ఆమె పతనానికి కారణం ఎవరో నీకు తెలియదు? తెలియకేం, బాగా తెలుసు. రాధను ఈ దుస్థితికి తెచ్చింది నువ్వు. నేనా? అవును, నువ్వే. ఒకప్పుడు రాధను నీకు ఇద్దామనుకున్న మాట అబద్ధమా? అందుకు మీ మేనత్తో ఒప్పుకోలేదన్న కక్షతో రాధ శీలాన్ని అపహరించింది అబద్ధమా? ఏమన్నావు? ఉన్న మాటే అంటున్నా. రాధ నీ వలనే గర్భవతైంది. నన్నే కొడతావరా? ఛీ, నీచుడా, నీ బ్రతుకు ఒక బ్రతుకేనా? రాధ లాంటి ఉత్తమురాలకి భర్త అనిపించుకునే అర్హత నీకు లేదు. నువ్వు చేసిన ఈ పాపానికి కుక్క కన్నా నీచంగా బ్రతకాల్సిన గతి పడుతుంది నీకు. అరే, పెళ్లికి నేను తరలొస్తుంటే నువ్వు ఎదురుస్తున్నావేంటి? పెళ్లి ఆగిపోయింది. అయిపోయిందే. పిల్ల ప్రవర్తన మంచిది కాదని తెలిసింది. ఏంటి? పైగా పిల్ల గర్భవతిట. నువ్వు అదృష్టవంతుడివి. పెళ్ళయిన తర్వాత ఈ సంగతి తెలిసింటే నీ పరువు మర్యాద గంగలో కలిసిపోయేవి. ఏదైనా మన మంచిగా జరిగిందనుకో. ఏం మంచో. పెళ్ళయ్యాక విదేశాల్లో చదువుకోవాలని అబ్బాయి ఎన్నో కలలు కన్నాడు. పాస్పోర్ట్ కూడా తెప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ కళలని మట్టి కొట్టుకుపోయాయి. ఇప్పుడు మాత్రం ఏమైందిరా? అంత డబ్బును ఎక్కడ తేగలరా? ఆ మాట అనడానికి నీకు ఎన్ని గుండెలరా? నీ స్నేహితుడిని లక్షాధికారిని పక్కన పెట్టుకొని పిల్లవాడికి చదువు చెప్పించలేకపోతున్నా అని చెప్పి పేదరపులు అరుస్తున్నావా? వాడి చదువుకు ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తాను. ఆనందం, నీ రుణం ఎలా? ఈ పొగడ్తలు మానేసి వాడి ప్రయాణానికి ఏర్పాటు చేయి. వెళ్ళు. చాలా సంతోషం ఆనందం, చాలా సంతోషం.